ఉన్నటువంటి గుడిగా, ఇది ఒక దక్షిణ కాశీగా, ఈ గుడికి 4 ద్వారాలు ఉంటాయి. అక్కడ కాశీలో ఏ విధంగానైతే ఉంటుందో ఇక్కడ కూడా 4 ద్వారాలతో నిర్మించడం జరిగింది. ఇది కృష్ణశీలచే నిర్మింపబడినది కనుక ఇది చాలా శ్రేష్టమైంది. చాగంటి కోటేశ్వరరావు కూడా ఈ యొక్క బ్రహ్మసూత్రం కోసం చెప్తాడు. బ్రహ్మసూత్రం ఉన్నది లింగం ఏదైతే ఉంటుందో అక్కడ పోయి మనం దర్శనం కూడా చేసుకున్నట్టయితే మన యొక్క పంట పండినట్టు. ఎందుకంటే మనము బయట పోయి 1000 దేవాలయాలను దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని చేసుకుంటే ఒకటేసారి దర్శనం చేసుకుంటే అంత పుణ్యం వస్తుంది. కనుక దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. లింగాన్ని కూడా చేంజ్ చేయొద్దు. ఇక్కడ ఎక్కడనైతే ఈయన జ్యోతిర్లింగం ఈయన ఏదైతే ఉన్నాడో స్వయంభూ, ఇది 400 సంవత్సరాల పురాతనంది. నాడు ఈ యొక్క లింగము ఎండకు ఎండింది, వానకు దర్శింది. ఆ విధంగా ఓపెన్ గా ఉంటే ఆ భగవంతుడు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మళ్ళీ ఏందో కానీ ఈ జన్మలో మా తల్లిదండ్రుల కడుపులో పుట్టినందుకు నా జన్మ ధన్యమైపోయి ఈ గుడి నిర్మాణం నా చేత చేయించినందుకు నేను ఈ జన్మ ధన్యమైందని భావిస్తూ ఇక్కడికైతే వచ్చి ఈ యొక్క భగవంతుని ఎవరినైతే ఈ పార్వతీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళ యొక్క కోరికలను తీర్చేటువంటి దేవుడుగా ప్రసిద్ధికి ఎక్కుతున్నటువంటి ఈ పరమాత్ముడు శివుడు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం గుడి కట్టినది ఇది 400 సంవత్సరాలది. ఎప్పుడైనా రండి మీరు అభిషేకాన్ని రండి.